సాయి కాళీ జగన్మాత పరమేశ్వరి అమ్మవారు కాళికాదేవి పూజారిని గారు పూజరాజు సూపర్ సాంబయ్య. ఎందుకంటే ఇవాళ మంగళవారం కాబట్టి ఆషాఢ మాసం మంగళవారం ఇవాళ మంచి నెమ్మదైన అమావాస్య వచ్చేది శ్రావణ మాసం చూస్తున్న ఆషాఢంలో వస్తుంది కాబట్టి ఇవాళ పవిత్రమైన రోజు. ఈ రోజులో ఏదైనా మనం మంచి చేసుకోవాలన్నా చెడు తీసేసుకోవాలన్నా మంచి జరగాలన్నా ప్రతి ఒక్కరికి ఇంటి లోపల ఎన్నో సమస్యలు ఉంటాయి. ఈ సమస్యలని మనం బాగుపరచుకోవాలంటే ప్రతిరోజు రాదు, ప్రతి నెల రాదు, ప్రతి రోజు ప్రతి గంటే ప్రతి నెల రావాలంటే ప్రతి ఒక్కరు చేయగలుగుతుంది. ఇక ప్రతి ఒక్కరు చెప్తున్నారు అమ్మవారు కాళికాదేవిని అని ఒకరు చెప్తారు, నరసింహస్వామి అని ఒకరు చెప్తారు, ఒకరు ఎన్నో రకాలుగా దుర్గమ్మ ఇది అది అని చెప్తారు. కొంత ఇవన్నీ చాలా జనం ఎందుకంటే చాలా ఎవరు పడితే వాళ్ళని నమ్మిస్తున్నారు. దయచేసి అట్లా నమ్ముడు కాకుండా ప్రత్యేకంగా ఇవాళ పూజ ఏంటి అన్నది, ఇలా ఏం చేస్తే ఏం పని చేస్తుంది అనేది తెలుసుకోవాలి. ఇలా మాయా మంత్రాలతోటి నేను అది చేస్తా ఇది చేస్తా అని తెలుసుకుంటే వచ్చేది కాదు, పోయేది కాదు. ఇలా పర్టికులర్గా మనకు ఇంట్లో మంచి జరగాలనుకుంటే ఇలా ఇలా మంగళవారం అమావాస్య, ఇలా అమావాస్య రోజున ఇలా తలవార తాళం చేసి దిగసుందుడై ధూప దీప నైవేద్యములు తీసుకొని తూర్పు దిక్కు వెళ్ళాలి. తూర్పు దిక్కులో మనకు తెల్ల జిల్లేడి, తెల్ల ఉత్తరేణు, నల్ల ఉగంత, ఈ తెల్ల జిల్లేడుని, ఈ తెల్ల ఎంపలిని, ఈ తెల్ల నల్ల ఉమ్మెంతను, ఈ మూడింటిని ఎవరితోటి మాట్లాడకుండా కలవార దానం చేసి దిగచుందుడై ధూపదీప నైవేద్యములు తీసుకొని చెట్టు వద్దకు పోయి తూర్పు దిక్కున నిలుచుకొని 9 సార్లు మంత్రించి ధూప దీప నైవేద్యంగా బియ్యం చక్కెర పసుపు కుంకుమ అవిటిని ఆ చెట్టు మీద వేసి అమ్మాదేవి మీ ప్రాధాల దగ్గరికి వచ్చిన నేను చాలా కష్టంలో ఉన్నా, చాలా ఇబ్బందులో ఉన్నా, కానీ నన్ను రక్షించి నా ఇల్లు నా పిల్లలని నన్ను రక్షించాలని మీ వద్దకు వచ్చిన నేను మీరు సెలవిస్తే నేను మిమ్మల్ని ముట్టుకునే అవకాశం ఉంటుంది అని అప్పుడు 9 సార్లు మంత్రించి 5 చుట్లు తిరిగి తూర్పు దిక్కులు మారిన వేరులన్నీ తీసుకొని వచ్చి దాని 3 కలర్లు కలిసిన దారం 3 కలర్లు కలిసిన దారంతో చుట్టి పసుపు కుంకుమ రాసి దాని శుభ్రమైన మన దేవుని కాడ పెట్టుకున్నాం. దేవుని కాడ పెట్టుకున్నట్టు ఆ 3 రోజులు ఇంటిలో కూడా కొద్దిగా నీసు కవసు అంటూ ముందు జాగ్రత్తగా ఉంటుంది. నీకు పూజ రూమ్ ఉంటుందా, పూజ రూములకు మాత్రం ఆ రోజు మీరు అవసరం నీసు ముట్టుకున్నా కవసు ముట్టుకున్నా మంచితనం లేకుండా రాకుండా మళ్ళీ 3వ రోజుకు తిరిగి స్నానం చేసి వచ్చి మళ్ళీ అదే మంత్రంని 9 సార్లు చదివి అమ్మ నా ఇంటికి రక్షణగా నా పిల్లలకు రక్షణగా నేను మిమ్మల్ని సిద్ధించుకుంటున్న తల్లి అని ధూపం అంటే 2 ఊరుబస్సులు ముట్టించి ఒక కొబ్బరికాయ కొట్టి తల్లికి దండం పెట్టి అది రాగి తాయితులో కానీ ఎండి తాయితులో కానీ ఉత్త కాగితంలో కానీ కట్టి రాసుకొని మీరు కంఠం పైన కట్టుకుంటే మీకు సర్వశక్తులు తాకిని దేకిని సర్వభూతాలు మంత్ర తంత్ర యంత్ర ఇందులో ఎలాంటి మీకు సోకాయి మీకు మీ పిల్లల కార్యం ఉంటుంది. అదే ఏరుని నువ్వు కుడిదండ కట్టుకో, నువ్వు ఏ దూద పడతావో ఆ దూదలో నువ్వు గెలిచి వస్తావు, ఓడటానికి అవకాశం ఉండదు. అదే ఏరుని గంధం తీసి ఆ 3 మూలికలు చుట్టినావు కదా, ఆ కొద్దిగా నీళ్ళ సుక్కేసి గంధం తీసి బొట్టు పెట్టుకో. నీకు వచ్చిన వారంతా నీకు వశీకరణం అవుతుంది. నీకు పగాసుడుగా శత్రుసుగా నీకు వశీకరణం అవుతుంది. నిన్ను కొడదామని గొడ్డలు పట్టుకొని వచ్చిన సుగా గొడ్డలు కింద పరిచి నేను 2 కాళ్ళు పట్టుకోలే అలా దండం పెడితేనే నాకంతా నేను చూడగానే నాకు ఏదో అనిపిస్తుందని ఉండగా దండం పెట్టాలి. అలాంటి మంత్ర తంత్ర యంత్రాలన్నీ ఉంటాయి కానీ దాన్ని పాటించాలి, దాన్ని సిద్ధి చేయాలి, దాన్ని అన్ని రకాలుగా చేయాలి.